वंदे गुरुपरंपरां रामाय रामभद्राय रामचंद्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। సద్గురుదేవుల చరణాల విందాలకు అట్లాగే ఈ చెన్నకేశవ స్వామి వారి చరణాల విందాలకు ప్రణామాలు అర్పిస్తూ ఈ గుడిని పునరుద్ధరిస్తున్నారు ఈ గ్రామ ప్రజలు. చాలా సంతోషం. కొత్త దేవాలయం కట్టడం కంటే పురాతనమైనటువంటి దాన్ని ఉద్ధరించి దాన్ని వెలుగులోకి తేవడం మహాపుణ్యం. 10,000 నూతన దేవాలయములు కట్టినంత పుణ్యం అని చెప్పింది మన శాస్త్రం. కాబట్టి ఈ గ్రామానికి సుఖము, సంతోషము, సౌఖ్యము ఈ గుడి వలన చెన్నకేశవ స్వామివారు మీ అందరినీ అనుగ్రహించుగాక. ఈ సందర్భంగా మా రాజశేఖర్ గారు మరి రామాయణ ప్రవచనం చేయడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. రామాయణం అనేది ఎప్పటికీ అవసరమే. ఇప్పుడే కాదు, సర్వకాల సర్వావస్థల యందు కూడా. మన పూజ్య బ్రహ్మానంద తీర్థ స్వాముల వారు చెప్తూ ఉండేవారు, సత్యానంద మహర్షుల వారు రామాయణం అంటే ఎంతో ప్రీతి వారికి. రాముడు వారికి ఇష్టదైవం. మన పట్టాభిరాముడు మన ఆశ్రమంలో ఉన్నాడు. మన భారతదేశంలో అటువంటి మూర్తి లేరు. మీరు కావాలంటే ఎక్కడికైనా వెళ్ళండి, ఆఖరికి భద్రాచలానికైనా వెళ్ళండి. ఆ స్వరూపాన్ని చూసి, ఆ చిరునవ్వును చూసి, ఆయనలో ఉండేటటువంటి ఆ దివ్యత్వాన్ని చూస్తూ ఉంటే ఎంత చూసినా తనివి తీరదు, తృప్తి కలగదు. తృప్తి దేంట్లో ఉండాలి? ఈ భౌతికమైనటువంటి సంపదలో ఉండాలి. అలౌకికమైనటువంటి భగవద్భక్తి యందు తృప్తి ఉండకూడదు అని చెప్పారు. కాబట్టి ఆ స్వరూపాన్ని మహర్షుల వారు ఎలా ఎంచుకొని ఆ శిల్పి చేత చేయించారో, అసలు అది తపస్సు చేత తప్ప మరొక దాని ద్వారా రాదు. రాముని గురించి 11 సంవత్సరాలు వారు తపస్సు చేశారు అదే స్థలంలో. ఆయన ప్రత్యక్షమై ఆ భద్రాచలానికి వెళ్తే కూడా ఈ స్వరూపం కనిపించిందట. కాబట్టి ఈ స్వరూపాన్ని ఆయన మన ఆశ్రమంలో ప్రతిష్ఠింపజేశారు. చాలా అద్భుతంగా. మరి మా రామచంద్రారెడ్డి గారు అది వచ్చినప్పుడు 79లో దాన్ని తీసుకొని వచ్చి మహర్షుల వారికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా దాన్ని ప్రతిష్ఠింపజేశారు. అంటే తీసుకురావడం కూడా పెద్ద తపస్సు. పుణ్యాత్ములకు తప్ప మరొకరికి సాధ్యం కాదు. అంటే మా రామచంద్రారెడ్డి గారు, జట్టి రామచంద్రారెడ్డి గారు చాలా
మొన్న కూడా మా స్వామివారి నూతన దేవాలయం కడుతూ ఉంటే ఆ పాత దేవాలయంలో ఉండేటటువంటి స్వామివారి విగ్రహాన్ని తీయాలి మరి అంటే వారినే పిలిచారు. ఇంకా ఎవరు మాకు అని చెప్పేసేసి అది నేర్పరితనము. దాంట్లో మా స్వామివారి శత జయంతి ఉత్సవాలు జరిగినాయి 2011లో. మా జట్టి రామచంద్రారెడ్డి గారు అద్భుతమైన సేవ చేశారు. నేను వారికి ఆ మీటింగ్లో ఒకటే మాట చెప్పాను, మన ఇనమడుగు లేగుంటపాడికి పేరు వచ్చే విధంగా మీరు చెయ్యండి అంతే. స్వామి ధన విషయంలో మీరు ఏ ఇబ్బంది పడకండి, అదంతా నేను చూసుకుంటా అని చెప్పిన. అట్లాగే వాళ్ళు 24 గంటలు సేవ చేసినారు. దేశ విదేశాల్లో ఉండేటటువంటి స్వామివారి భక్తులు వచ్చినారు. రోజుకు 15,000 మంది భోజనం చేసినారు. వారిని అడగండి కావాలంటే. అట్లా దాదాపు 1,00,000 మంది ఆ 4 రోజుల కార్యక్రమంలో చిట్ట చివరి రోజు అన్నదానం అంటే చాలా నాకైతే ఎంత ఆనందం వేసిందో. మా రామచంద్రారెడ్డి గారు శారీరకంగా బాధపడవచ్చు కాదు, శ్రమ పడ్డారు చాలా. రాత్రింబవడు వాళ్ళకు నీతిలో కూడా ఉండేది కాదు. కానీ వారు చేసినటువంటి ఏ సేవ అయితే ఉన్నదో అది చిరస్థాయిగా దేశ విదేశాల్లో ఇప్పటికీ అనుకుంటారు. అది కీర్తి అంటే. కాబట్టి రాముని యొక్క కీర్తి ఆచంద్రార్కం. ఏమండి ఆచంద్రార్కం అంటే సూర్యుడు చంద్రుడు ఉన్నంత వరకు రాముని యొక్క కీర్తి ఉంటుంది. అట్లాగే జొన్నలగడ్డ సత్యనారాయణ గారని మా పెద్ద పండితుడు అండి. ఆయన విదేశాల్లో ఉండేవారు. మన స్వామివారు ఒక చిన్న లెటర్ రాస్తే ఒక పక్షిలాగా మీ పాదాల ముందు వాళ్తా అనేవారు. అట్లా వాళ్ళు వచ్చేవారు అక్కడ ఉపన్యాసాలకి. వారు రాస్తారు ఆ భగవద్గీతామృత తరంగిణిలో, ఆచంద్రాలతో ఈ భగవద్గీతామృత తరంగిణి వెలుగులో ఉండాలా అంటే రాముని యొక్క కీర్తి అటువంటిది. కాబట్టి వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసైత్ సాక్షాత్ రామాయణాత్మన. అది అంటే రామాయణం మహాపుణ్యం. ఏకైకమక్షరం పుంసాం మహాపాతకనాశనం. ఒక అక్షరం, ఒక్కొక్క అక్షరం మనం చేసినటువంటి పాతకాలన్నింటినీ పోగొడుతుంది. అటువంటి బీజాక్షరాలతో కూడినటువంటిది ఈ రామాయణం. రామాయణము ఒక మహాత్ముడు అన్నాడు, రామాయణం అనేది పేరు తర్వాత వచ్చిందయ్యా, అసలు దీనికి పేరేమిటంటే సీతాయాశ్చరితం. సీతాయాశ్చరితం మాత్, గొప్పదైనటువంటి సీతమ్మ వారి చరిత్ర. చూడండి, మీరు కావాలంటే అయోధ్యకాండ అయిపోయిన తర్వాత ఇంకా తక్కిన కాండలంతా రామాయణంలో సీతమ్మ వారే. అరణ్యకాండ అది అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. కాబట్టి రాముడి యొక్క జీవితం నిజంగా దేశాన్ని పరిపాలించేటటువంటి వాళ్ళు ఎలా ఉండాలి అంటే ముందు మహర్షులందరినీ దర్శించాలి. ఆశ్రమాలన్నింటినీ దర్శించి శాస్త్రాలను బాగా తెలుసుకొని ధర్మాన్ని బాగా తెలుసుకొని పెద్దలను సేవించిన తర్వాత రాజ్య పరిపాలనకి వెళ్ళాలి. ధర్మరాజు కూడా అట్లాగే అరణ్యకాండలో ఆయన ఎంతమంది మహాత్ముని సేవించాడు, ఆ తర్వాత ఆయనకు రాజ్యం వచ్చింది. అట్లాగే ఇక్కడ రాముడు కూడా ఎంతో మంది మహాత్ములందరినీ కూడా దర్శించుకునే అవకాశం కలిగిందన్నాడు. ఆయన ఈ అరణ్యవాసం చేయాల్సి వస్తే ఏమన్నాడు తెలుసా అమ్మతో, అమ్మ చాలా మంది పిక్నిక్ పోతారు కదా, పిక్నిక్ పోతారా లేదా, అక్కడ 1 గంట 2 గంటల్లో 4 గంటల్లో ఒక రోజు అంతా ఉంటారు. కొంతమంది అయితే ఇంకా దూరం పోయేసేసి వారం రోజులు ఉండొస్తారు.
అట్లాగే అమ్మ నేను పిక్నిక్కి వెళ్ళి మళ్ళీ 14 ఏళ్ళు వచ్చేస్తాను కదా అన్నాడు. వన విహారం. అద్భుతమైన మాట, అంత సులువుగా తీసుకున్నాడు. అందుకే ఏదన్నా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యని మనం ఎంత సులువుగా తీసుకుంటామో అంత సులువుగా ఆ కష్టం నుంచి మనం బయటపడతాం. అదే భారంగా తీసుకున్న అయ్యో నాకు ఇట్లా అయిపోయిందంటే ఇంకా ఎక్కువైపోతుంది బాధ. అది మనం తీసుకునేదాన్ని బట్టి ఉంటుంది బాధ. అసలు బాధే లేదు రాముడికి. ఇంకా తక్కినటువంటి వాళ్ళకి ఆ దేశంలో ఉండేటటువంటి ప్రజలందరికీ బాధే, అయ్యో రాముడు అరణ్యానికి పోతున్నాడే. కానీ ఈయనకేం బాధ లేదు. అవి మహర్షులందరినీ అంతేకాదు. రామాయణంలో ఒక గృహస్థు ఎలా ఉండాలి అనేటటువంటి విషయం చెప్తుంది. అందుకే రామాయణం వినాలి. దేశాన్ని పరిపాలించేటటువంటి వాళ్ళు ఎలా ఉండాలి, ఎలా కుట్రలు కుభగ్నాలు జరుగుతాయి అది తెలుసుకోవడానికి మహాభారతం వినాలి. అది కూడా గృహస్థులకు అందరికీ అవసరమే. అట్లాగే ఈ రెండింటితోనే సరిపోలేదు మన జీవితం. మన జీవితం భక్తి కూడా ఉండాలి, ప్రేమ కూడా ఉండాలి. కాబట్టి భాగవతం చెప్పబడింది భక్తి ఎలా ఉంటుంది అనేటటువంటి విషయం తెలుసుకోవడం కోసం. ఇంకా ఒక గృహస్థు సద్గృహస్థు ఎలా ఉండాలనేది రామాయణం చెప్తే, ఒక మంచి రాజకీయవేత్త ఒక దేశాన్ని పరిపాలించడానికి కావలసినటువంటి శక్తి సామర్థ్యాలు సంపాదించుకోవడానికి భారతం. ఈ రెండు అయిన తర్వాత చిట్ట చివరిది ముక్తి, దాన్ని ఎట్లా సాధించాలి అనేటటువంటి దానికి భాగవతం. ఈ మూడు అవసరం. అందుకే రామాయణ భారత భాగవతాలు మన హైందవ సంస్కృతికి భారతీయ సంస్కృతికి వెన్నెముక లాంటివి. ఈ వెన్నెముక ఉందే మనకి. మనం కూర్చోవాలంటే ఏం కావాలండి? ఏం కావాలి? అది ఉంటేనే, లేకపోతే ఎవరు కూర్చోలేడు. దాంట్లో ఏమాత్రం లోటుపాట్లు వచ్చినా మనం ఏదో బెల్ట్ పెట్టుకోవాలి, ఇంకేదో పెట్టుకోవాలి, అయినా కూడా నువ్వు నడవలేవు. అట్లాంటివి ఇవి. అందుకే నిరంతరం ఇటువంటి దేవాలయాలు ఎందుకయ్యా కట్టింది మన వాళ్ళు అంటే, ఇటువంటి సత్సంగాలు జరుగుతూ ఉండాలి. దేవాలయం ఉన్నంత మాత్రం చేత అది మంచిదే, కానీ ఇటువంటి సత్సంగాలు ఉంటే పుష్పానికి సౌరభం ఉన్నట్టు. అంటే సుగంధం లేనటువంటి పుష్పాలు ఎందుకండి? ఎన్ని ఉంటే మాత్రం. కాబట్టి సుగంధం ఉంటేనే ఆ పుష్పానికి అందం. అట్లాగే ఈ దేవాలయాలకి అందం ఏమిటయ్యా అంటే సత్సంగాలు. ఇటువంటి రామాయణ భారత భాగవతాలు నిరంతరం జరుగుతూ ఉండాలి, ప్రజల్లో వింటూ ఉండాలి. ఇది ఎవరికైనా అవసరమే. ఈ జాతి పాతి అవసరం లేదు దానికి. ఇతర మతస్థులకు కూడా ఇది అవసరమే. దీంట్లో సత్యం చెప్పబడింది, ధర్మం చెప్పబడింది, సత్యవాక్ పరిపాలన చెప్పబడింది, ఇతరులకు ఉపకారం చేయడం చెప్పబడింది. ఇది ఎప్పుడైనా మానవ మాతృడైనటువంటి వాడు ప్రతి వాడు చేసి తీరాలి ఇవి. కాబట్టి అంతేకాదు, దీంట్లో భక్తి అంటే రాముని మీద ఎంత భక్తి ఉన్నదో మనకు ఇవాళ భరతుడి విషయం చెప్పారు. చాలా అద్భుతమైనటువంటి ప్రసంగం అండి భరతుడి. చూడండి, ఇప్పుడు ఉండేటటువంటి కొంతమంది అన్నదమ్ములు మనం అనుకుంటూ ఉంటాం, అదే నాకు వచ్చేది వాడు తీసుకున్నాడు మా వాడు. ఏమంటే ఇది చాలా దీన్ని ఆశ్చర్యం వేస్తుంది. ఒక్కోసారి భరతుడు ఏమన్నాడు, ఇది నాది కాదు రాముడిది. జ్యేష్ఠానుభ్రాత అనుసారిణి రాజ్యం. ఈ రాజ్యం మన తాత ముత్తాతల నుంచి ఏమొస్తున్నది ఇది అంటే, జ్యేష్ఠుడుగా ఎవడైతే ఉంటాడో వాడికి ఈ రాజ్యం పరిపాలించేటటువంటి అధికారం ఉన్నది. మా తల్లి పెళ్లి చేసుకునేటప్పుడు కోరితే కోరింది కాదు, కానీ ఒక
ధర్మాన్ని ఆ సంప్రదాయాన్ని పాటించి ఆ విధంగా మరి రాముడు దీనికి అధికారి అంటారు. రాముడు ఏమంటున్నాడండి? మా భరతుడు దీనికి బంగారు కిరీటం నెత్తిన పెడతామంటే భరతుడి యొక్క శిరస్సు పక్కకు పోయిందండి. ఏమండి పెట్టుకున్నదా? అలాగే సీతమ్మ వారు కూడా రాముని యందు అచంచలమైనటువంటి భక్తి. అసలు అటువంటి స్త్రీ అదే అత్రి అనసూయమ్మ ఆమెకు పతివ్రత ధర్మములన్నీ చెప్పి ఆమె యొక్క వివాహాన్ని కూడా చెప్పించుకొని, నువ్వు ఇలా వచ్చావమ్మా, నీలాంటి స్త్రీ ఈ భూలోకంలో ఎవరుంటారు తల్లి అని ఆమెను పొగిడింది. అత్రి మహర్షి కూడా అనసూయమ్మ వారిని సాధారణంగా ఏమనుకోకండి, పురుషులు తన భార్యను పొగడరండి ఎప్పుడో తప్ప. కానీ అత్రి మహర్షి ఉన్నట్టుగా రాముడికి తన భార్య గురించి చెప్పాడు, అనసూయమ్మ వారి గురించి చెప్పాడు. అది అందరి నోట రాదు. కాబట్టి అట్లా చెబుతూ మరి ఆ సీతమ్మ వారు ఎటువంటిది తెలుసా? రావణాసురుడు ఈ సమస్త చతుర్దశ భువనాలను నీ పాదాల మీద పెడతానమ్మా అని చెప్పి ఆ కిరీటాన్ని ఆ పాదాలకు తాకడానికి శిరస్సు వంచాడట. ఏమి ఆమె ఏం చేసింది? ఆమె గడ్డి పోసలాగా పక్కకు తీసేసింది తన కాళ్ళని. అరే నువ్వు అరువుడివి కాదు నా పాదాలకు నమస్కారం చేయడానికి అని చెప్పి. అంటే ఒక్క దుష్టభావం ఉన్నా సరే వాడు యోగ్యుడు కాదు. అటువంటి సామ్రాజ్యం వస్తానన్నప్పటికీ ఇస్తానన్నప్పటికీ ఆమె తన పాదాలను పక్కకు తీసేసింది. మరి అటువంటి సామ్రాజ్యాన్ని ఇస్తానని చెప్పి తల మీద కిరీటం, బంగారు కిరీటం పెడతానంటే ఆ తల కూడా ఇది రాముడి మీద ఉండేటటువంటి భక్తి. అటువంటి శిరస్సట సీతమ్మ వారి యొక్క పాదాలకు భరతుడు నమస్కరిస్తూ ఉంటే మరి భరతుడి యొక్క శిరస్సు పవిత్రమైందా? సీతమ్మ వారి యొక్క పాదాలు పవిత్రమైనయా? ఏమండి? అది కాబట్టి ఆ సీతమ్మ వారు ఎప్పుడైతే మళ్ళీ తిరిగి అయోధ్యకు వచ్చిందో భరతుడు సీతమ్మ వారి పాదాలకు నమస్కారం చేస్తే అన్యోన్యం ఈ రెండు ఒకదానికొకటి ఏది పవిత్రం చేసిందో ఎవరు చెప్పలేరయ్యా. అంత పవిత్రమైనటువంటివి అవి. భరతుని యొక్క శిరస్సు అంత పవిత్రం, సీతమ్మ వారి యొక్క పాదాలు అంత పవిత్రం. ఎందుకైనా అర్థం చేసుకోండి. అది అక్కడ సీతమ్మ వారి పాదాలు పవిత్రమైనాయి అంటే కేవలం రాముని మీద ఉండేటటువంటి భక్తి వలన, రాముని యందు ఉండేటటువంటి ప్రేమ వలన, అనన్యమైనటువంటి చింతన వలన. అది అందుకే ఎవరైతే తన కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తిస్తారో అటువంటి వాళ్ళకు సాటి మరొకటి లేదు. సీతమ్మ వారు తన భర్తగా భావించి రాముణ్ణి సేవించింది అంతే, మరొకరిని స్వీకరించలేదు. అది కర్తవ్యం. అటువంటి కర్తవ్యాన్ని ఆమె జీవితంలో చేస్తుంది. అందువల్ల ఆమెకు అంత పవిత్రత, ఆమె పాదాలకు అంత పవిత్రత. మరి తన కర్తవ్యం ఏమిటి? జ్యేష్ఠుడైనటువంటి భ్రాతను అనుకరించడం. అది ఎటువంటిదైనా సరే. ఇప్పుడు నందిగ్రామంలో ఉండాల్సినటువంటి పని లేదండి భరతుడికి. ఆయన జడలు ధరించాల్సినటువంటి పని అసలే లేదండి. నారచీరలు ధరించాల్సినటువంటి పని అంతకంటే లేదండి. కానీ మా అన్న ఎలా ఉంటున్నాడో అలా నేనున్నా. అందుకే భగవంతుడు ఎలా ఉంటాడో మనం కూడా అలా ఉండడానికి ప్రయత్నం చేయడం, అది భక్తి.
అర్థమైందా భక్తి అంటే? మన ఇంట్లో పెద్దలు ఏ విధంగా మన జీవితాన్ని పవిత్రవంతంగా సత్యవంతంగా ధర్మాచరణ రీతిగా గడిపారో ఆ విధంగా గడపడానికి ప్రయత్నం చేయడం ఆ ఇంట్లో ఉండేటటువంటి వాళ్లకు శోభ, అది పవిత్రత. అలాగే మరి భరతుడు అలా గడిపాడు కాబట్టి అటువంటి పవిత్రతని ఉభయతారకం అంటే ఇది. అంటే రాముడు ఎవరిని కూడా తన ప్రజలను కానీ, భార్యను కానీ, మిత్రుని కానీ, తండ్రిని కానీ, తల్లిని కానీ, అన్నను కానీ, ఎవరిని కూడా తన ధర్మం నుంచి పక్కకు పోవడానికి ఒప్పుకోలేదు. అట్లా ఒప్పుకోవడానికి ఆయన ఆచరణనే చేయలేదు. అందరినీ ఆ ధర్మమునందు నడిపించాడు. అందుకే సత్యసంధశ్చ ధర్మానుపాలనం. అందుకే ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత. అది ఇప్పుడు చాలా మంది అనుకుంటారు, ఇంతమంది వచ్చారు కదా, ప్రజలు వచ్చారు కదా, సైన్యం వచ్చింది కదా, తర్వాత భరతుడు వచ్చాడు, గురువు గారు వచ్చారు, ఇంతమంది అష్ట గురువులు వచ్చారు, వీళ్ళందరూ వచ్చారు, ఇక నన్ను అయోధ్యకు రమ్మంటున్నారు. ఎవరు కాదంటారండి? ఒకవేళ పోతారంటే అందుకే కదా వాళ్ళు వచ్చారు. కానీ తాను ఆచరించవలసినటువంటిది ఎన్ని అంటే ప్రేమగా ఉండేవాళ్ళు ఒక ఆటంకం కలిగిస్తారు, శత్రువులైనటువంటి వాళ్ళు ధర్మాన్ని ఆచరించడంలో ఆటంకం కలిగిస్తారు. శత్రువుల ఆటంకాన్ని ఎట్లాగో అధిగమించవచ్చు, కానీ ఈ మిత్రులైనటువంటి ప్రేమ కలిగినటువంటి వాళ్ళు ధర్మాన్ని ఆచరించడంలో ఆటంకం కలిగించేటటువంటి వాళ్ళను అధిగమించడం చాలా కష్టం. ఇక్కడ అదే జరిగింది. అమ్మ చెప్పింది, ఆఖరి కైకేయి చెప్పింది, తర్వాత గురువులు చెప్పారు, జాబాలుగా చెప్పాడు, వశిష్ఠుడు చెప్పాడు, ఇంతమంది చెప్పారు. ఏమిటి, ఎందుకు చెప్పారు అంటే అటువంటి ప్రతిబంధకములను కూడా దాటి దృఢవ్రతుడై తాను ఆచరించవలసినటువంటి ధర్మాన్ని ఆచరించాడు. అది కాబట్టి ఒకవేళ ఆ రోజు వాడు రమ్మన్నారని పోయి ఉంటే ఏముంది మనలాగే లేవనుకున్నాను. కాబట్టి రాముడు, అందుకే రాముడైనాడు. ఈనాడు కూడా రాముడిని మనం తలుచుకుంటున్నాం. మరొక ఈ గ్రామ ప్రజలకు చిన్న విన్నపం ఏమిటంటే, ఇక్కడ కూడా ఒక రామాలయం ఉంది, ఈ దారిలోనే అనుకుంటా. దాన్ని కూడా సక్రమంగా అభివృద్ధి చేస్తే చాలా చాలా ముందు నాకు సంతోషం కలుగుతుంది, మీ ప్రజలకి, మీ ఊరు వాళ్ళకి అందరికీ శ్రేయస్సు కలుగుతుంది. ఎందుకంటే అటువంటి స్థానాలను మనం కాపాడుకోవాలి, మనం అభివృద్ధి పరచుకోవాలి. నాకు ఇవాళ ఈ దేవాలయం అంతకుముందు నేను ఎప్పుడో 5-6 ఏళ్ల నాడు ఈ వైపు వచ్చినప్పుడు చూసిన లోపలికి ఉండే అంత శిథిలమైపోయి ఇదిగా ఇవాళ చూస్తే చాలా ఆనందం వేస్తున్నది నాకు. కాబట్టి ఆ రామాలయాన్ని కూడా అలా మీరు చేస్తారని నేను విశ్వసిస్తూ, రాముణ్ణి తలుచుకుంటూ, మా గురుదేవులు భగవాన్ సత్యానంద మాస్టర్ వారిని తలుచుకుంటూ, వారి పాదాల విందాలకు నమస్కారం చేస్తూ, మా రాజశేఖర్ గారు ఇంకా ఇటువంటి కార్యక్రమాలు అనేకం చేస్తూ ప్రజలకి ధర్మ ప్రబోధాన్ని చేస్తూ భక్తిని కలిగిస్తూ ఉండాలని వారిని మనసా వాచ ఆశీర్వదిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. హరి ఓం తత్సత్.